హోమ్ లోన్ మన లైఫ్లోనే తీసుకునే అతిపెద్ద లోను. అలాంటి లోన్ తీసుకోవాలంటే ఎంత ప్లానింగ్ ఉండాలి, ఒకసారి తీసుకున్న తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడానికి అంతకు మించి ప్లానింగ్ ఉండాలన్నమాట. నేను 25 ఇయర్స్కి తీసుకున్న లోన్ని 4 ఇయర్స్లోనే 15 ఇయర్స్కి తగ్గించుకున్నాను. ఎలా తగ్గించుకున్నాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పేస్తాను అనమాట. మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎవరైనా లోన్ తీసుకొని ఉంటే లేకపోతే తీసుకోవాలి అని అనుకుంటుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ లైక్ చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. కమింగ్ టు హోమ్ లోన్, నేను తీసుకునేటప్పుడు ఏముందిలే హోమ్ లోనే కదా అని అనేసాను. అంటే లైక్ అంతకుముందు పర్సనల్ లోన్ 1-2 తీసుకొని ఉన్నాను, వాటిలాగానే ఇది కూడా అని అనేసాను అనుకున్నాను. కానీ అలా కాదు. అవేముంది మాక్సిమం 4-5 ఇయర్స్లో క్లోజ్ చేసుకునే లోన్స్. కానీ హోమ్ లోన్ వచ్చేసేసి 25 ఇయర్స్ అనమాట. 25 ఇయర్స్ అంటే ఇంకా ఆల్మోస్ట్ జీవితకాలం అంతా భరిస్తూ ఉండాల్సిన లోను. అలాంటి లోన్ తీసుకోవాలి అంటే మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి, మెంటల్గా అండ్ ఫినాన్షియల్గా కూడా. సో ఈ వీడియోలో మనం లోన్ తీసుకోవడానికి మనం ఏం ప్రిపేర్డ్గా ఉండాలి అండ్ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అనేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెషల్లీ నేను ఎలా ప్లాన్ చేసుకున్నానని చెప్తాను. ఓవరాల్గా నేను అంతగా చెప్పలేకపోవచ్చు. ఫస్ట్ పాయింట్, మనం లోన్ తీసుకునేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసేసి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ సెకండ్ది ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అనమాట. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటంటే ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎంతైతే ఇంట్రెస్ట్ రేట్ ఉంటుందో ఇంకా అదే ఉంటుంది త్రూ అవుట్. మనం 25 ఇయర్స్ పెట్టుకుంటే 20 ఇయర్స్ మనం ఎంత టెన్యూర్ అయితే పెట్టుకుంటామో అంత టెన్యూర్కి కూడా ఆ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక 9% ఇంట్రెస్ట్ రేట్కి తీసుకున్నామంటే ఈ 25 ఇయర్స్ కూడా 9% ఇంట్రెస్ట్ రేట్కి ఉంటుంది. పెరగదు తగ్గదు, ఏది అవ్వదు అనమాట. ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఎలా ఉంటుందంటే ఇది రెపో రేట్ మీద బేస్ అయి ఉంటుంది. ఆర్బీఐ డిపెండ్స్ అపాన్ కొన్ని ఓవరాల్గా కంట్రీ బేసెస్, ప్రాఫిట్స్ అండ్ లాస్లు లేకపోతే జీడిపి అన్ని బేస్ చేసుకొని ఆర్బీఐ ఏం చేస్తుందంటే రెపో రేట్ ఇంట్రెస్ట్ రేట్ని తగ్గిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి పెంచుతూ కూడా ఉంటుందిలేండి. సో దాన్ని బట్టి మన ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతూ పెరుగుతూ వస్తుంది అనమాట. సో అది కంప్లీట్గా మనం ఆర్బీఐ చేతిలో, బ్యాంక్ చేతిలో పెట్టినట్టు ఉంటుంది ఆ ఇంట్రెస్ట్ రేట్. సో దాన్ని ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ అంటారు. మరి దీంట్లో ఏది బెస్ట్, ఏది తీసుకోవాలి అంటే అది కూడా అంత క్లియర్గా మనం చెప్పలేము. దట్ డిపెండ్స్ అపాన్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ యు ఆర్ టేకింగ్ ద లోన్. ఇప్పుడు లాస్ట్ 2023, 2024లో లోన్ తీసుకున్న వాళ్ళు ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ టైంలో ఆల్మోస్ట్ 8+9 వరకు ఉండింది ఇంట్రెస్ట్ రేట్. ఇప్పుడు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుకుంటూ వస్తుంది, ఇంకా ముందు కూడా తగ్గిస్తారు అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఫ్లోటింగ్ తీసుకొని ఉండుంటే ఈరోజు ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నాలాగా 2021లో అంతకన్నా ముందు తీసుకున్న వాళ్ళకైతే ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేటే బెటర్. బికాజ్ ఆ టైంలో 6.57 ఆ మధ్యలోనే ఉండింది అనమాట. అంతకు మించి తగ్గించరు అని నా ఫీలింగ్. సో అప్పుడు ఫిక్స్డ్ తీసుకొని ఉంటే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ మీరు లోన్ తీసుకుంటున్నప్పుడే ఆబ్వియస్లీ మీకు ఒక హెల్పర్ ఉంటారు బ్యాంక్ నుంచి, మీ మేనేజరో లేకపోతే ఎవరో ఒకరు ఏజెంట్. వాళ్ళ దగ్గర మీకు ఎంత ఈఎంఐ పడుతుంది ఏంటి అంటే మీరు ఎంత అమౌంట్ తీసుకోవాలనుకుంటున్నారు, ఎన్ని ఇయర్స్ పెడితే ఎంత ఈఎంఐ పడుతుంది అని తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ మీ శాలరీలో ఒక 30% కంటే కూడా మ్యాక్సిమం 40% కంటే కూడా ఎక్కువ ఈఎంఐ వెళ్లకుండానే చూసుకోండి. అది కొంచెం హెల్ప్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మేజర్లీ దీస్ ఆర్ ద 2 థింగ్స్. అంటే లోన్ గురించి మాత్రమే, నేను ఇల్లు ఎక్కడ తీసుకోవాలి ఏంటి అన్న పాయింట్స్ మాట్లాడట్లే. లోన్ గురించి మాట్లాడితే మాత్రం ఇవి. అండ్ ఆల్సో 2-3 బ్యాంక్స్ కనుక్కోండి, ఏ బ్యాంక్ మంచిది, ఎందులో ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అని. ఈ వీడియో ఎండింగ్లో నాకు తెలిసిన ఒక 2 బ్యాంక్స్ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఇవి మనం మెయిన్గా మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. ఇకపోతే నా విషయానికి వస్తే అందరూ స్టార్టింగ్లో తప్పులు చేస్తారు, ఆ తప్పుల నుంచే తెలుసుకుంటారు. సో నేను కూడా తప్పులు చేశాను అనమాట. అదే నేను ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ని తీసుకున్నాను. నేను లోన్ తీసుకునేటప్పుడు మేము ఆల్మోస్ట్ 60 lakhs వరకు లోన్ తీసుకున్నాము. ఇప్పుడు ఏదైతే ఇంట్లో మేము ఉంటున్నామో, యూజువల్లీ మీరు రెగ్యులర్గా వీడియోస్లో చూస్తూనే ఉంటారు, డీటెయిల్డ్ హోమ్ టూర్ లేకపోయినా అన్ని గదులు ఆల్మోస్ట్ మీరు చూసేసి ఉంటారు. సో దీనికోసం మేము 60 lakhs లోన్ తీసుకున్నాం అనమాట. అండ్ 25 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నాను. నేను పెట్టుకున్నప్పుడు నాకు 6.75 ఉండింది ఇంట్రెస్ట్ రేట్. హార్డ్లీ 42,000-43,000 ఈఎంఐ పడుతూ ఉండేదన్నమాట అప్పుడు. సో నాకు మా బ్యాంక్ వాళ్ళు సజెస్ట్ చేసింది, బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ప్రాఫిట్దే సజెస్ట్ చేస్తారు. నాకు కూడా అంత నాలెడ్జ్ లేకపోతుండే అప్పుడు. మీకు రెపో రేట్ ఫ్లోటింగ్కే వెళ్ళండి, మీకే బెనిఫిట్ అవుతుంది, రేపు పొద్దున ఆర్బీఐ తగ్గిస్తే వల్ల మీకు ఇంకా తగ్గుతుంది అది అని చెప్పారు.
బట్ లేదు, అప్పుడు తెలియక నేను ఆల్రెడీ ఫ్లోటింగ్ తీసుకున్నాను. వన్స్ నా నాలెడ్జ్ వరకు, నాకు తెలిసినంత వరకు వన్స్ మనం ఏదైతే ఒక ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్డ్ ఫ్లోటింగ్ అని డిసైడ్ అవుతామో త్రూ అవుట్ టెన్యూర్ అదే ఉంటుంది, దాన్ని మనం మార్చుకోలేము. సో నేను ఫ్లోటింగ్ తీసుకున్నాను, ఇప్పుడు నా త్రూ అవుట్ టెన్యూర్ ఫ్లోటింగే ఉంటుంది అనమాట. సో ఆర్బీఐ రెపో రేట్ పెంచినప్పుడల్లా పెరుగుతూ ఉంటుంది, తగ్గించినప్పుడల్లా తగ్గుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఎలాగో రాంగ్ స్టెప్ వేసాను. సో మీరెవరు వేయకూడదు అని చెప్పేసి మీరు ఏ టైంలో తీసుకుంటున్నారు, ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, అండ్ కొన్ని వీడియోస్ రీసెర్చ్ చేయండి. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఫ్యూచర్లో తగ్గుతుంది అంటున్నారా, పెరుగుతుంది అంటున్నారా అని దాన్ని బట్టి తెలుసుకొని అప్పుడు మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పి డిసైడ్ అవ్వండి. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్, నేను ఎలా 25 years టెన్యూర్ ఉన్నదాన్ని ఇప్పుడు 15 years ఉండింది. 2021లో ఆల్మోస్ట్ ఈ టైమే అక్టోబర్ నవంబర్ టైంలో తీసుకున్నాను 2021లో లోను. ఇప్పుడు సేమ్ 2025 అక్టోబర్ నవంబర్ ఇది ఎగ్జాక్ట్గా 4 years కంప్లీట్ అవుతుంది. కానీ నాకు 10 years ఆఫ్ టెన్యూర్ తగ్గిపోయింది అనమాట. అది ఎలా తగ్గుతూ వచ్చింది అంటే, ఫస్ట్ రెపో రేట్ పెరిగినప్పుడు ఏం జరిగిందో చెప్తాను. 2021లో నేను లోన్ తీసుకున్నాను. 22-23 ఆ టైంలో ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచిందనమాట. 6.75కి తీసుకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని నాకు ఆల్మోస్ట్ 3 intervals పెంచారు. అవి కూడా వెంటనే పెంచారు, పెద్ద గ్యాప్ లేకుండా. ఎగ్జాక్ట్గా గుర్తులేదు. ఫస్ట్ 7.5 అలా అయింది, తర్వాత 8.1, తర్వాత 9.3కి వచ్చింది. నేను కట్టిన హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 9.3, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు పర్సనల్ లోన్ అనమాట. అప్పట్లో నేను ఇనిషియల్ డేస్లో పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు జస్ట్ 10% లోన్ ఉండేదన్నమాట పర్సనల్ లోన్కి. ఆల్మోస్ట్ పర్సనల్ లోన్ అంతా పెంచేశారు. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం 6.75 నుంచి 7.5కి 7.1 ఆ రేంజ్కి పెంచినప్పుడు నాకు తెలియలేదు. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈఎంఐని అలాగే ఉంచుతారు. నేను ఏదైతే ఒక 42,000-43,000 ఈఎంఐని కడుతున్నానో దాన్ని అలాగే పెట్టేసి టెన్యూర్ని పెంచారు, దాన్ని 36 years చేశారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ నేను కట్టే ప్రిన్సిపల్ అమౌంట్ జస్ట్ 1,000 rupees ఆర్ 500 అంతనే కట్ అవుతుంది. మిగతా 42,000-43,000 మొత్తం కూడా ఇంట్రెస్ట్లోకి వెళ్ళిపోతుంది. అంటే నేను అసలు ఏమీ పే చేయట్లేదు అన్నట్టు స్టార్టింగ్ ఇయర్స్లో. ఒకసారి ఎందుకో సడన్గా చూసి క్యాలిక్యులేట్ చేసుకుంటుంటే అరే ఎక్కడో ఏంటి ఇంత డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి బ్యాంక్ వాళ్ళకి కాల్ చేస్తే ఇట్లా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగింది కదా మేడం, మీ మీద బర్డెన్ పడకూడదు అని చెప్పేసి టెన్యూర్ పెంచినాము అని అనేసి చెప్పారు. లేదు అప్పటికే నేను తీసుకొని 1 year అవుతుంది, నా శాలరీలో కూడా కొంచెం డిఫరెన్సెస్ వచ్చి ఉంటాయి కాబట్టి నేను మంచిగా ఈఎంఐయే పెంచుకుందాం అనుకున్నా. బికాజ్ ఈఎంఐ పెరిగితే ప్రిన్సిపల్ అమౌంట్ ఎక్కువ కట్ అవుతుంది, ఇంట్రెస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. అందుకని చెప్పేసి అప్పుడు ఏదైతే నేను ఇనిషియల్గా 25 yearsకి తీసుకున్నానో ఆల్రెడీ 1 year కంప్లీట్ అయిపోయింది కాబట్టి 36 yearsని 24 yearsకి అలాగే ఉంచండి, కావాలంటే ఈఎంఐ పెంచండి అని చెప్పాను. ఈఎంఐ పెంచమని అడిగినప్పుడు 36 yearsది వాళ్ళు 24 years చేసినప్పుడు నాకు జస్ట్ 4,000 ఈఎంఐ మాత్రమే పెరిగింది. నెలకి 4,000 నాకు ఆ టైంలో పెద్దగా ఓకేలే అంటే 36 ఏళ్ళు టెన్యూర్ కట్టడం కన్నా నెలకి 4,000 భారాన్ని భరించడం ఈజీ అనిపించింది. అలా తగ్గించుకున్నాను అనమాట. సో దిస్ ఈస్ ద పాయింట్. ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అంటే అది మీ టెన్యూర్ మీద కాకుండా ఈఎంఐని పెంచుకోవడానికి చూస్ చేసుకోండి. దానివల్ల మీకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అనమాట. మీరు కట్టే ఇంట్రెస్ట్ వైజ్ కానీ లేకపోతే ప్రిన్సిపల్ అమౌంట్ కట్ అవడంలో కానీ అన్ని వేస్లో కూడా అంటే ఈఎంఐ పెంచుకుంటేనే బెనిఫిట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద వన్ పాయింట్ ఐ హ్యావ్ చూసన్. ఎప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగినా కూడా టెన్యూర్నే యాజ్ టీజ్గా ఉంచుకొని ఈఎంఐని పెంచుకోవడానికి మాత్రమే చూశాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసేసి ఫస్ట్ 3 years ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను అందరూ చెప్తూ ఉంటారు హోమ్ లోన్లో ఫస్ట్ 5-6 years అట్లీస్ట్ మనం యూజువల్లీ ఇయర్కి 12 EMIs కడుతూ ఉంటాము. 12 monthsకి 13th EMI కూడా కట్టామంటే ఒక 3 to 4 years ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది అని చెప్పేసి 22-23 ఆ టైం వరకు కూడా నాకు పెద్దగా తెలియకపోతుండే. అండ్ దట్టు ఒకవేళ తెలిసినా కూడా దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. నేను ముందు ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను 30 years ఏజ్లో ఇల్లు బిజినెస్ అన్నీ ఎలా మేనేజ్ చేసామని చెప్పేసి. అందులో చూస్తే మీకు ఇంకా డీటెయిల్డ్గా అర్థమవుతుంది. మేము బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంకా వేరే మల్టిపుల్ రీజన్స్ కోసం కార్ అని వాటన్నిటి కోసం పెద్దగా సేవింగ్స్ ఉండకపోయాయి. సో 13th EMI కట్టడానికి పాసిబుల్ అవ్వలేదు. కానీ నేను 2024లో 13th EMI కట్టాను. అప్పుడు నాకు ఆల్మోస్ట్ ఒక 3 years డిఫరెన్స్ వచ్చింది అనుకుంటా ఈ టెన్యూర్లో. సో అక్కడే ఒక 3 years తగ్గిపోయింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా కాదు, ఇయర్ 2025లో మార్చ్ నుంచి ఇప్పుడు లాస్ట్ నవంబర్ ఆ టైంలో 3 times ఆర్బీఐ మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించింది.
ఇప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించినప్పుడు వాళ్ళు ఈఎంఐని తగ్గించేస్తారు. వాళ్ళు చెప్పే ఒక మాట ఏంటంటే మీ మీద బర్డెన్ పడకూడదని. వాళ్ళు అది మన మీద బర్డెన్ పడకుండా ఉండడం కోసం కాదు, వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్తుంది అలా చేస్తే. సో ఈఎంఐని తగ్గిస్తారు, టెన్యూర్ని యాస్టీజ్ ఉంచుతారు ఆ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు టెన్యూర్ని యాస్టీజ్ ఉంచుతారు, ఈఎంఐని తగ్గిస్తారు. కానీ ఈసారి నాకు మెయిల్స్ వచ్చాయి అండ్ ఫోన్లోనే అప్లికేషన్ ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి కాల్ చేసి ఎలా ఆప్ట్ చేసుకోవాలి ఈ ఆప్షన్ అని అడిగి డీటెయిల్స్ కనుక్కొని ఈఎంఐని యాస్టీజ్ అలాగే ఉంచుకొని టెన్యూర్ని తగ్గించుకున్నాను. సో ఇలా నాకు 3 times ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటూ వచ్చిన ప్రతిసారి ఆల్మోస్ట్ 1 year వరకు తగ్గుతూ వచ్చింది. ఈఎంఐలో జస్ట్ ఒక 500-400 యాడ్ అయింది లేండి ఎక్స్ట్రా. బికాస్ నేను ఎగ్జాక్ట్గా చూస్ చేసుకున్నాను ఒక 1 year అన్నా తగ్గించుకునేలాగా ఉండడానికి. సో దానికి ఒక 200-300 ఒకసారి 500 అలా ఎక్స్ట్రా యాడ్ అయింది. నాకు అంత పెద్ద విషయం కూడా అని అనిపించలేదు. సో అలా 3 years తగ్గించుకున్నాను. ఓవరాల్గా 1 EMI కట్టడం వల్ల 3 years తగ్గింది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల 3 years తగ్గింది. సో ఇలా 6 years టెన్యూర్ని తగ్గించుకున్నాను. ఇంకపోతే 4 years యాజ్ యూజువల్గా కట్టేశాను అనమాట. యాక్చువల్ టెన్యూర్ నేను అమౌంట్ పే చేస్తూ 4 years అయిపోయింది కాబట్టి 4 years తగ్గింది. సో అలా 25 years ఉన్న టెన్యూర్ ఈరోజు 15 yearsకి వచ్చింది. ఈ స్టెప్స్ నేను ఫాలో అయ్యాను. ఇంకా ఫ్యూచర్లో కూడా నేను ఏం ప్లాన్ చేసుకుంటున్నాను అని చెప్పేసి ఒక చిన్న బ్రీఫ్గా ఇస్తాను. బికాజ్ ఇది వర్కౌట్ అవుతుందో లేదో, బికాజ్ దీస్ ఆర్ మై ప్లానింగ్స్. దీన్ని 15 years ఉన్న ఈ టెన్యూర్ని మోస్ట్లీ 7 to 8 years లోపు క్లోజ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను. అంటే హాఫ్ ఆఫ్ ద టైంలోనే క్లోజ్ చేసేద్దాం అనుకుంటున్నాను. దానికి నేనేం ప్లాన్ చేసుకుంటున్నానంటే యాజ్ యూజువల్ ఇలాగనే ఎవ్రీ ఇయర్ 1 EMI ఎక్స్ట్రా కడదామని అనుకుంటున్నా. నా బ్యాంక్లో పార్ట్ పేమెంట్స్ ఉంటాయి కానీ కొన్ని బ్యాంక్స్లో ఆప్షన్స్ ఏముంటాయంటే మన దగ్గర 1000 rupees 1500 అలా ఎంత ఎక్కువ ఉన్నా కట్టేసుకోవచ్చు. కానీ నాకు ఆప్షన్ లేదు, కడితే 1 EMI ఖచ్చితంగా కట్టాలి. సో నేను ఎవ్రీ మంత్ నా దగ్గర ఇంటి ఖర్చులు అవన్నీ అయిపోగా ఏమన్నా మిగిలితే దాన్ని సేవింగ్స్ లాగా పక్కన పెడుతూ ఉంటాను అనమాట. సో ఇయర్ ఎండ్లోనో లేకపోతే ఎప్పుడైతే ఇప్పుడు రైట్ నో నా ఈఎంఐ వచ్చేసేసి 50,000 ఉండింది. ఆ 50,000 ఎప్పుడైతే అవుతుందో అంతా ఒక ఈఎంఐ లాగా పే చేస్తాను. సో టెన్యూర్లో కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ 1 EMI ఎక్స్ట్రా కడదామని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి ఎప్పుడన్నా సేమ్ ఇట్లానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గితే దాన్ని టెన్యూర్ మీద తగ్గించుకోవడానికి చూస్తాను. అది నా చేతిలో లేదు కాబట్టి నేను పర్ఫెక్ట్గా దాని గురించి చెప్పలేను. ఇంకొక విషయం నా చేతిలో ఉంది, నేను హ్యాండిల్ చేసుకోగలిగిన విషయం ఏంటంటే యూజువల్లీ ఇయర్కి మనం తీసుకునే పేలో కొంచెం యాడ్ అవుతూనే ఉంటుంది. ఎలా అయినా మినిమం బేసిక్ హైక్ అయినా వస్తూ ఉంటుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 5% అయినా నేను కట్టే ఈఎంఐలో ఇయర్ ఒక 5% అయినా పెంచుకుంటూ వెళ్ళాను అనుకోండి, అప్పుడు అది టెన్యూర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి టెన్యూర్ తగ్గుకుంటూ వస్తుంది అని చెప్పేసి నేను యాక్చువల్గా శాలరీ నేను హోమ్ లోన్ తీసుకున్నప్పుడు నా శాలరీకి ఈ రోజు నేను డ్రా చేసే శాలరీకి ఆల్మోస్ట్ ఒక 70% హైక్ ఉండింది అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు 44,000 కడుతున్న దాన్ని ఇప్పుడు 50,000 కడుతున్నా, జస్ట్ 6,000 ఎక్కువ కడుతున్నా. కానీ నా టేక్ హోమ్లో ఆల్మోస్ట్ 70% ఎక్కువ హైక్ ఉండింది. నేను ఇంకా ఎక్కువ కట్టుకోవచ్చు. సో దీని అంతటిని కూడా ప్లాన్ చేస్తున్నా అనమాట. సో ఇలాగా నా 15 years టెన్యూర్ని 8 years లోపు క్లోజ్ చేసేద్దామని అనేసి అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే ఇదనమాట నేను టెన్యూర్ని ఎలా తగ్గించుకోవాలి అని నేను వేసుకున్న ప్లాన్. హోప్ మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసి అనుకుంటున్నా. డౌట్స్ ఉంటే కింద అడగండి. అండ్ లాస్ట్లో ఇందాక చెప్పాను కదా ఒక పాయింట్ చెప్తా, ఏ బ్యాంక్స్ ఎలా ఉంటాయని. నాకు అన్ని బ్యాంక్స్ గురించి తెలీదు, 1 or 2 బ్యాంక్స్ గురించి మాత్రమే తెలుసు. బికాస్ నేను తీసుకునేటప్పుడు కొన్ని కనుక్కున్నవి, తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు కొన్ని తెలిసినవి. ఫస్ట్ థింగ్ ఎస్బీఐ గురించి చెప్తాను. ఎస్బీఐ ఎందుకంటే మా అన్నయ్య హోమ్ లోన్ అందులోనే ఉండిందనమాట. నాకు తెలిసిన కొన్ని ఏంటంటే ఎస్బీఐలో మనమే ఇన్సూరెన్స్ ఉంటుంది లోన్కి. ఆబ్వియస్గా మనం ఎప్పుడంటే అప్పుడు ఇన్సూరెన్స్ పే చేస్తూ ఉండొచ్చు అనమాట. లైక్ ఎక్కువ ఉండదు ఎస్బీఐలో, చాలా తక్కువ ఉంటుంది. అండ్ అది కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఎస్బీఐలో ఇట్లా పార్ట్ పేమెంట్స్ మన చేతిలో ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్గా 1 EMI కట్టాలి అని ఉండదు. నాకు తెలిసినంత వరకు, అంటే లాంగ్ బ్యాక్ డిస్కస్ చేసా నేను మా అన్నయ్యతో. అప్పుడు వాడు నాకు చెప్పింది ఏంటంటే ఇలా మన దగ్గర ఎంతన్నా ఎక్స్ట్రా అమౌంట్ ఉంటే కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పాడు. సో ఎస్బీఐలో అయితే ఇలా ఉంటుంది. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కడైనా సేమ్ అలాగే ఉంటాయి, ఫ్లోటింగ్ ఆర్ ఫిక్స్డ్. మీరు మార్కెట్లో అంటే యూజువల్గా ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కనుక్కుంటే దాని మీద ఒక 2.8 or 3% ఎక్స్ట్రా తీసుకుంటూ ఉంటాయి అన్నమాట బ్యాంక్స్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకోండి. కాకపోతే ఈ బెనిఫిట్స్ అంటే పార్ట్ పేమెంట్స్ ఎన్ని చేసుకోవచ్చు, టెన్యూర్ని తగ్గించుకోవచ్చా లేదా అని చెప్పేసి. అండ్ కమింగ్ టు హెచ్డిఎఫ్సిలో కూడా సేమ్ ఇట్లానే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. కానీ ఈ రెపో రేట్స్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు
మనం అది టెన్యూర్లో చూపించుకోవాలా, ఈఎంఐలో చూపించుకోవాలా అని అనేది మనకి కస్టమర్కి ఇవ్వరనమాట. వాళ్ళు బై డిఫాల్ట్గా వాళ్ళకి ఏదైతే బెనిఫిట్ వస్తుందో, అంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది అని అనుకోండి, వాళ్ళు దాన్ని ఈఎంఐ మీద చూపిస్తారు, టెన్యూర్ మీద చూపించరు, ఈఎంఐనే తగ్గించేస్తారు. అది ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అనుకోండి, వాళ్ళు ఈఎంఐని యాజ్ టీజ్గా ఉంచి టెన్యూర్ని పెంచుతారు అనమాట. దానివల్ల మనకే లాస్. బ్యాంక్స్ ఆల్వేస్ ప్రాఫిట్లో ఉంటాయి. ఆ డెసిషన్ అనేది మన చేతిలో లేనప్పుడు నాకు వేస్ట్ ఏమో ఇంకా అక్కడ తీసుకొని నాకు అనిపించింది. బట్ కొంతమందికి అది కూడా నచ్చుతూ ఉండుండొచ్చు కాబట్టి వాళ్ళు అప్పుడు అది చూస్ చేసుకోవచ్చు. ఫైనల్లీ నేను తీసుకుంది అయితే బజాజ్. మేము ఈ ఇల్లు సెకండ్స్లో తీసుకున్నాము. ముందు వాళ్ళకి బజాజ్లోనే ఉండింది లోను. అందుకని ఇంక నేను పెద్దగా రిస్క్ తీసుకొని అక్కడికి ఇక్కడికి తిరగాలి అని లేకుండా అప్పట్లో బజాజ్ దగ్గరే తీసుకున్నాను. నాకు ఎలాంటి రిగ్రెట్స్ లేవు. బజాజ్లో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ బాగానే ఉండింది. అండ్ నేను ఫ్లోటింగ్ తీసుకున్నా కాబట్టి ఆబ్వియస్లీ అది పెరుగుతూ తగ్గుతూ ఉండింది. ఈ వీడియో ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు నేను ఆ టెన్యూర్ని కానీ ఈఎంఐని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడున్న నాకు బెనిఫిట్స్ ఏంటంటే నేను పార్ట్ పేమెంట్స్ ఇయర్కి 6 times కట్టుకోవచ్చు. అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి నేను పార్ట్ పేమెంట్స్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడల్లా పెరిగినప్పుడల్లా టెన్యూర్ తగ్గించుకోవాలా, ఈఎంఐ తగ్గించుకోవాలా అని అనేది నా చేతిలో ఉంటుంది. ఐ కెన్ టేక్ దట్ డెసిషన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈఎంఐని పెంచుకోవచ్చు. మిగతా బ్యాంక్స్లో ఈ ఆప్షన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఫర్ సపోజ్ ఈ రోజు నేను 50,000 కడుతున్నాను, నెక్స్ట్ ఇయర్ నాకు హైక్ వచ్చినప్పుడు నేను ఎవ్రీ మంత్ 55 కడతా లేకపోతే 60 కడతా అని నాకు అనిపించింది అనుకోండి, అలా కూడా నేను ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ ఈఎంఐని పెంచుకునే ఆప్షన్ ఉంటుంది. సో నాకు ఇది బెనిఫిట్ అనిపించింది బజాజ్లో. మోస్ట్లీ ఇవి వేరే బ్యాంక్స్లో కూడా ఉంటాయి అనుకుంటా, నాకు తెలిసినంత వరకు చెప్తున్నా. బట్ మీరు ఎక్కువ రీసెర్చ్ చేసి మీకు తెలిసిన దగ్గర కనుక్కొని తీసుకుంటే బెటర్ అని నాకు అనిపించింది. చెప్పాను ఇది ఒకటి లాస్ట్లో. హోప్ఫుల్లీ అన్ని కవర్ చేశాను అని అనుకుంటున్నాను. హోమ్ లోన్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోండి. బికాజ్ చాలా లాంగ్ టెన్యూర్, లైఫ్ అంతా కడుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి మనం దీన్ని హ్యాండిల్ చేసుకోగలమా లేదా, అండ్ మీరు తీసుకునే ఇల్లు కాస్ట్ ఎంత ఉంటుంది, లోన్ ఎంత తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఆలోచించి ముందుగానే చాలా యూట్యూబ్లో కూడా ఇప్పుడు నెంబర్ ఆఫ్ వీడియోస్ వచ్చేసాయి, ఒకప్పుడు లేకుండే. అన్నీ తెలుసుకొని తీసుకుంటే హ్యాపీగా ఉంటుంది. రిగ్రెట్ ఫీల్ అవ్వరు. తీసుకున్నాక అమ్మో ఇంత కడుతున్నాము అనే ఫీలింగ్ ఉండకుండా ఉంటుంది అనమాట. అప్పుడే మీరు మీ సొంత ఇల్లుని హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. బికాస్ సొంత ఇల్లు అనేది అందరికీ కల కాబట్టి. అండ్ యా, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. డౌట్స్ ఏమన్నా ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా అంటే హెల్ప్ అవుతుంది అని అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేసి హైప్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై బాయ్.